Hi friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, అకౌంటెంట్స్, వార్డ్ బాయ్స్ ఇంకా ఇతర ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సిన అర్హతలు వచ్చేసి 8th క్లాస్తో కొన్ని ఉద్యోగాలని, డిగ్రీ అర్హత మరికొన్ని ఉద్యోగాలని, GNM లేదా BSc అర్హతతో మరికొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలు శాఖ నుంచే రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, ఇదే ప్రిజన్ డిపార్ట్మెంట్ నుంచి లేదా జైలు శాఖ నుంచి మనకి కడప, నెల్లూరుకు సంబంధించి కంబైన్డ్గా 2 జిల్లాలకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ 1 వీక్ బ్యాక్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్స్ రెండింటికి సంబంధించి కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో చాలా తక్కువ మంది అయితే చూశారు. ఇంకెవరైనా అభ్యర్థులు ఆ వీడియోస్ చూడకుండా ఉన్నట్లయితే లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో చూడండి. 2 జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏ పోస్టులు అయితే మనకు కనపడుతున్నాయి ఆ పోస్టులు అనేవి కూడా భర్తీ చేస్తున్నారు. మెయిల్ నర్సులు ఉన్నాయి, వార్డ్ బాయ్స్ ఉన్నాయి. ఇక్కడ చూపించిన 7 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఇంకా టైం అయితే ఉంది, ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా అందరికంటే ముందుగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ చిన్న జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ మేము ముందుకు తీసుకొస్తున్నాం, కానీ లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. సో దయచేసి మీరు కనుక వీడియో చూస్తున్నట్లు లైక్ చేసి చిన్న సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేస్తే ఒక చిన్న వ్యూ, ఒక లైక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. త్వరలో మన ఛానల్ 20K కాబోతుంది కాబట్టి మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే తొందరలో 20K రీచ్ అవుతాము. సో ఇంకా మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇటువంటి మంచి మంచి జాబ్ అప్డేట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి చిన్న సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా మనకి జైలు శాఖ నుంచి రిలీజ్ కావడం జరిగింది. కేంద్ర కారాగారం విశాఖపట్నం నందు ప్రారంభించనున్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో దిగువ తెలిపిన తాత్కాలిక నియామకంలో గాను మనకి దరఖాస్తులు ఆహ్వానించడం అయితే జరుగుతుంది. సో ఇక భర్తీ చేస్తున్న పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒకటి భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి మాదక ద్రవ్యాల నిర్వహణ సంస్థల్లో పనిచేసి 3 సంవత్సరాల్లో పనిచేసిన అనుభవం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అటువంటి గ్రాడ్యుయేట్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. 30,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు ఒక నెలకి. అలాగనే అకౌంటెంట్ కమ్ క్లర్క్ అనమాట ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి క్వాలిఫికేషన్ అకౌంట్స్ మరియు కంప్యూటర్ పైన పరిజ్ఞానంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. వీరి శాలరీ వచ్చేసి 18,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్, వీరికి వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 1 or 2 సంవత్సరాలలో అనుభవంతో సైకాలజీ నందు పట్టభద్రులై మరియు ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. గుర్తింపు పొందినటువంటి సంస్థ నుండి డి అడిక్షన్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ కలిగి ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పి మెన్షన్ చేశారు. 25,000 రూపాయల శాలరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు సోషల్ వర్క్ గ్రాడ్యుయేట్కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు ఈ రంగంలో 1 or 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాష తెలుగులో పరిజ్ఞానం ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి డి అడిక్షన్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్సును కలిగి ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీరి శాలరీ వచ్చేసి 25,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ నర్స్ అనమాట ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. GNM లేదా BSc నర్సింగ్ డిగ్రీ అర్హత కలిగినటువంటి నర్సు MSI అండ్ DE నిర్ణయించిన విధంగా ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వార్డ్ బాయ్స్ వచ్చేసి ఒక వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. ఆసుపత్రులు లేదా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు లేదా డి అడిక్షన్ సెంటర్లో పనిచేసిన అనుభవంతో 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 20,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. పీర్ ఎడ్యుకేటర్ అనమాట ఒక వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. అక్షరాస్యులై ఉండాల్సి ఉంటుంది. 1 నుంచి 2 సంవత్సరాల నిగ్రహం కలిగిన మాదక ద్రవ్యాల వినియోగదారుడై ఉండాలి. మాదక ద్రవ్యాలు వినియోగించే వారి మధ్యలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు సంభాషణ నైపుణ్యాలు కలిగి ఉండి మాదక ద్రవ్యాలను ఉపయోగించడం, కొనడం లేదా అమ్మడం మానివేయడానికి నిబద్ధత కలిగి ఉండాలి. హానికరమైన మాదక ద్రవ్యాల వినియోగం మరియు పునఃస్థితి నివారణ కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. వీరి శాలరీ వచ్చేసి 10,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ఇక్కడ
ప్రతి కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్ చొప్పున స్థానిక అభ్యర్థులకు అనగా విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విశాఖపట్నం నుంచి రిలీజ్ అయింది కాబట్టి విశాఖపట్నం చుట్టుపక్కల అభ్యర్థులకి విశాఖపట్నం అభ్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులు కేంద్ర కారాగారం విశాఖపట్నం నందు ప్రతిరోజు సుమారు 8 గంటల పాటు విధి నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్య గల అభ్యర్థులు పూర్తి వివరంతో కూడినటువంటి మీ యొక్క కరికులం ఇన్విటేషన్ లేదా రెజ్యూమ్స్ని కింద చిరునామాకు 15/9/2025 లోపల పోస్ట్ ద్వారా కానీ లేదా కార్యాలయం వద్దకు స్వయంగా వెళ్ళి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ కూడా మనకి మెన్షన్ చేశారు. 15/9/2025 లోపు అప్లికేషన్స్ అన్ని కూడా పోస్ట్ ద్వారా లేదా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఆఫీస్ వచ్చేసి రిక్రూట్మెంట్ చైర్మన్ కమ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, కోస్ట్ ఆంధ్ర రేంజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, హెచ్పిసిఎల్ అవుట్లెట్ ప్రక్కన, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా 533103. ఈ యొక్క అడ్రస్కి మన అప్లికేషన్స్ పోస్ట్ ద్వారా లేదా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జైళ్ల శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను, ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.